Hello guys, welcome back to our channel. నేను మీ సంధ్య. I hope all are doing very well. So come back to my video. ఇది వచ్చేసి శ్రావణ మాసం మొదటి శుక్రవారం. ఓన్లీ శుక్రవారం అనే కాదండి. నేను ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ శుక్రవారం అలానే మంగళవారం నా రొటీన్ ఇంట్లో ఇలానే ఉంటుంది. సో నేను ఒక్కసారి డిసైడ్ అయ్యాను మంగళవారం శుక్రవారం అయితే కొంచెం మంచిగా ఎక్కువ టైం పూజ చేసుకుందాము అనేసి. సో అలా చేసుకున్నప్పటి నుంచి ఇంట్లో చాలా చేంజెస్ అంటే నాకు స్పెషల్గా చెప్పాలంటే నాకు కొంచెం పీస్ఫుల్గా కామ్నెస్గా అయితే నాకు అనిపించింది. సో మీరు కూడా ప్రతిరోజు కాకుండా మంగళవారం శుక్రవారం మాత్రం ఏదో ఒక్క రోజైనా సరే ఇలా చేసుకోండి. ఇంట్లో చేంజెస్ మీరే చూస్తారు. సో మిగతా అన్ని రోజులు మాత్రం నేను నార్మల్గా పూజ చేసేసుకుంటానన్నమాట. సో ఈరోజైతే ద్వారాలకైతే ముందు బొట్లు పెట్టుకొని ముగ్గులు వేసుకుంటున్నాను. నెక్స్ట్ అట్లనే స్టవ్ కూడా కడిగి బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో నాకైతే ఇలా శుక్రవారం రోజు కొంచెం పని ఎక్కువ ఉంటుంది నాకు. శుక్రవారం ఉంటుంది, మంగళవారం కూడా పని ఎక్కువ ఉంటుంది. సో నేనైతే మంగళవారంకి అయితే సోమవారం ముందే చేసేసుకుంటాను నైట్. అలానే శుక్రవారంకి అయితే గురువారం రోజు నైటే చేసేసుకుంటాను. సో చేసుకున్నా సరే నాకు కొంచెం పని ఎక్కువే ఉంటుంది ఆ రోజు. బట్ అలా చేసుకున్నప్పటి నుంచి నాకు ఇష్టంతో నేను చేసుకుంటున్నా కాబట్టి నాకేం పెద్ద బర్డెన్ అనిపియదు. అది కూడా దేవుడి విషయంలో అస్సలకే అనిపియదండి. సో ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ వీకే మనకి వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది. సో అందరు లేడీస్ ఫేవరెట్. అందరు ఏమో కానీ నాకైతే చాలా ఫేవరెట్ అండి వరలక్ష్మి వ్రతం అంటే. సో వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అవుతుంది అంటే 1 వీక్ ముందు నుంచే నా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఏమున్నాయి, ఏం లేవు అన్నీ నోట్ చేసుకుంటాను. సో ఎలా చెయ్యాలి, ఏంటి అనేది ఆల్రెడీ అన్నీ డిసైడ్ అయిపోతాను నేను ఫస్ట్ డేని. సో నాకదేంటో నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టము. సో ఆ రోజు చాలా దీనిగా చేసుకుంటాననమాట. సో దానివల్ల ముందే నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇంకా వరలక్ష్మి వ్రతం అయింది అంటే ఇంక నెక్స్ట్ అన్నీ మనకి ఫెస్టివల్స్ అన్నీ ఇంకా బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ మంత్‌కి ఒక ఫెస్టివల్ ఉంటూనే ఉంటుంది. సో అందరు లేడీస్ చాలా బిజీ అయిపోతారు పూజల్లో. సో ఇదొచ్చేసి నేను ఇక్కడైతే పాయసం అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను ఈరోజు. సో దానివల్ల అయితే ముందు రోజే నేను పాల ప్యాకెట్లు కూడా తెచ్చి పెట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్‌గా అయితే చేసుకుంటున్నాను. నాకు అవుండాలి, ఇవుండాలని నేను ఏవి ఉండవండి నాకు. ఇంట్లో ఏదుంటే దాంతోటి అప్పటికప్పుడు రెసిపీస్ ఏవైనా సరే నేను ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను. సో ఈ స్వీట్‌కి కూడా అంతే. నాకైతే డ్రై ఫ్రూట్స్ లేవు. బట్ లేకుండానే నార్మల్‌గా అయితే చేసేసాననమాట. సో అన్నీ మనకుండాలి అని అంటే ఎక్కడవుతుంది. నాకైతే అలా ఏముండదు. ఉన్నోళ్ళ సంగతి ఏమో నాకు తెలీదు గానీ నాకైతే అలా ఉండదు. సో ఇక్కడొచ్చేసి నేను పాలు ముందైతే పెట్టేసుకుంటున్నాననమాట. సో పాలు ఈ లోపల మనకి మరిగే లోపల ఇక మిగతా అన్ని పనులు చేసేసుకోవచ్చు కాబట్టి పాలైతే ఫస్ట్ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గీలో రోస్ట్ చేసుకోవాలి కాబట్టి సేమియా ప్యాకెట్ తీసుకొని గీలో అయితే రోస్ట్ చేసేసుకుంటున్నాను. సో చాలా వరకైతే ప్యాకెట్స్ రోస్టెడ్ కూడా వస్తున్నాయండి. బట్ దానివల్ల నాకెందుకో టేస్ట్ అంత బాగా అనిపించలేదు. నేనైతే 2 టైమ్స్ ఏమో ట్రై చేశాను. సరిగ్గా రాలేదు. అలానే టేస్ట్ కూడా మంచిగా అనిపించలేదు. సో అప్పటినుంచి అయితే అన్‌రోస్టెడ్ అయితే తీసుకుంటాననమాట. సో గీలో మనము ఎప్పుడు రోస్ట్ చేసేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. బట్ సేమియా చేస్తే బాగా కుదురుతది. కానీ ఎక్కువగా చెయ్యను అదేంటో గానీ. ఇంతకుముందు చేస్తుండేలేండి. ఇప్పుడు చాలా వరకు స్వీట్స్, కేక్స్ అవన్నీ తగ్గిచ్చేసాంలేండి. ఇప్పుడు కూడా సేమియా ఇంకా శుక్రవారం కాబట్టి సో నేనైతే ఎవ్రీ శుక్రవారం అట్లా అయితే ఏదో ఒక రెసిపీ అయితే దేవుడి కోసమైతే స్వీట్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను. సో సేమియా అయితే మంచి రోస్ట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇదే ఇలా ప్రాసెసే చెయ్యండి అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే నేనేమి అంత కరెక్ట్‌గా నేను అన్నీ దానికి ఉండాల్సినవని నేను వేయలేదు. చెప్పాను కదా! నా దగ్గర ఉన్న ఐటెమ్స్ తోటి మాత్రమే చేశాను. సో ఇలానే చెయ్యాలి అని మాత్రం నేను చెప్పను. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఆ బేసిక్ కూడా ఒకవేళ తెలీదు నేర్చుకోవాలనుకుంటే ఇలా సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చనమాట. సో అవి మనకి ఉడికే లోపలైతే నేను ఇంక మిగతా పనులు కూడా చేసేసుకుంటున్నాను. సో మనం ఓన్లీ ఆ స్వీట్ చేసిన వరకు అలా నించోవాలంటే అవ్వదు కదా! సో ఈ గ్యాప్‌లో అయితే రిమైనింగ్ వర్క్స్ కూడా చేస్తూ ఉంటాను. సో ద్వారాలకైతే ముగ్గులవి పెట్టేసాను కదా! సో ద్వారానికైతే పూజించుకుందాం అనేసి ద్వారానికైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాననమాట. ఇక్కడొచ్చేసి నేను ద్వారం పూజ అన్నది నేను శుక్రవారం చేసుకుంటాను, మంగళవారం చేసుకుంటాననమాట.
సో ఆ 2 రోజులు నేను దీపాలు పెట్టుకొని చేసుకుంటాను. అందుకే చెప్తున్నా నాకేమి ఈరోజు స్పెషల్‌గా నేనేం చేయట్లేదు. ఎవ్రీ వీక్ నేను ఎలా చేసుకుంటున్నానో అలానే చేసుకున్నాను. బట్ కొంచెం తొందరగా లేచి చేసుకుందాం అనుకున్నాను. బట్ నాకు వీడియో ఎడిటింగ్ వల్ల నైట్ 11:30, 12 అయిపోయింది పడుకునేసరికి. మార్నింగ్ లెగుద్దాం అనుకున్నా ఇంకా అవ్వలేదు. ఏ టైంలో అయితే మనం లెగుద్దాం తొందరగా అనుకుంటామో ఆ టైంలో అస్సలకే లేవ రాదు, ఓపిక ఉండదనమాట. సో, నేనైతే నార్మల్ టైంకే లేచాను. సో, దానివల్ల మరీ లేట్ అవ్వలేదు. నార్మల్‌గా డైలీ అయ్యే టైంలోనే అయ్యింది పూజ నాకైతే. సో, ఇంకా ద్వారం దగ్గర పెట్టుకున్న ముంతలో అయితే రూ. 1 కాయిన్, అలానే అక్షింతలు, కొంచెం పసుపు, కుంకం, అలానే పచ్చకర్పూరం అయితే మొత్తం కలుపుకొని వేసుకుంటాననమాట అందులో. వేసి పెట్టుకుంటాను. సో, కొంతమందయితే అంటే ఓన్లీ గురువారం, గురువారం మాత్రమే చేంజ్ చేస్తూ పెడతారు. బట్ నేనలా కాదు. ఎవ్రీ డే గూడా ఇలా చేసుకోవచ్చు. లేదా గురువారం, గురువారం గూడా చేసుకోవచ్చు. నేనైతే ఎవ్రీ డే అయితే చేసుకుంటాననమాట. సో, ఇదైతే ఎవ్రీ డే నేను సేమ్ వాటర్ చేంజ్ చేస్తాను. అలానే ఇవన్నీ కూడా యాడ్ చేసి పెట్టుకుంటాను. సో, ఇక్కడొచ్చేసి నాకు ద్వారానికి వాటికన్నిటికును సెపరేట్‌గా ఉంటాయండి. అంటే దీపాలు. పాలు కూడా మరిగిపోయినాయనమాట. సో, పాలు మరగగానే ఇంకా అలానే సేమియా గూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సేమియా ఒక్కసారిగానే యాడ్ చేసేస్తే మనకు మొత్తం ఒక్కసారి పొంగిపోతూ ఉంటది. నాకైతే చాలా సార్లు అట్లనే జరిగింది. సో, అప్పటినుంచి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటాను. సో, అప్పటి నుంచయితే పొంగడం తగ్గిందనమాట. ఫస్ట్ అయితే నాకు తెలియక ఒక్కసారి యాడ్ చేయడం వల్ల ఒక్కసారి పొంగిపోయి మొత్తం పాలన్నీ వేస్ట్ అయిపోతుండే. బట్ ఈసారి అట్లా జరగలేదులెండి. నెక్స్ట్ ఇక్కడ అంతా రెడీ చేసేసుకుంటున్నాను. రెడీ చేసేసుకొని ఇంక ద్వారం దగ్గరికెళ్ళి అంటే అన్నీ ఒకేసారి బయటికి తీసుకొని వెళ్తాను. ఒకేసారి పూజ చేసుకొని లోపలికొస్తాను. ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తీసుకొని వెళ్ళను. కానీ ఇలా ఫ్రైడే అలానే మంగళవారం ఇలా పూజ చేసుకుంటే ఆ డే అంతా ఎంత హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉంటుందో అసలు. నాకదేంటో ఆ 2 రోజులైతే చాలా బాగా అనిపిస్తది. బట్ అలా రోజు చేసుకోవడానికి కష్టమండి. ఎందుకంటే రోజు మార్నింగ్ లేసాక లేడీస్ ఉరుకులు పరుగులతోటి పనులు చేస్తూనే ఉంటారు. సో, అవన్నీ చేయకపోతే అవ్వదు. సో, అందుకే ఈ 2 డేస్ మాత్రం కొంచెం తొందరగా లేసి చేసుకుంటాను. సో, ఆ 2 డేస్ చాలా పీస్‌ఫుల్‌గా చాలా బావుంటుంది ఆ రోజంతా. ఎందుకో గాని ఎనీవేస్ ఇక్కడొచ్చేసి అన్ని పువ్వులైతే పెట్టేసుకుంటున్నాను. శ్రావణ మాసం అనేసి పువ్వులు గూడా రేట్ ఎక్కువైపోయినాయండి. సో, కాస్ట్ ఎక్కువయినాయి. బట్ ఆ కాస్ట్ తగినట్టు గూడా పువ్వులు పెట్టట్లేదు. చాలా తక్కువ పెడుతున్నారు. బట్ అప్పటి రోజుల్లో అయితే పువ్వుల చెట్లుండేవి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో గూడా అంతేని. పూల చెట్టు మా అత్త వాళ్ళ ఇంట్లో గూడా అంతే. అప్పుడు ఇష్టమైన పువ్వులు ఏరుకొని పెట్టేటోళ్ళం. బట్ ఇప్పుడేంటి సిటీస్‌లో అయితే పువ్వులు కొని పెట్టాలంటే గూడా భయమేస్తుంది. ఎందుకంటే ఒక్క రోజు గూడా ప్రశాంతంగా ఎక్కువ పువ్వులు పెట్టుకొని పూజ చేసుకుందాం అంటేనే అసలు భయమేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ పువ్వులు కాస్ట్ గాని, వాళ్ళు ఇచ్చే పువ్వులు గాని అంత డిమాండ్ ఉంది ఇక్కడ సిటీలో పువ్వులకి. శ్రావణ మాసం ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ ఇంకెక్కువ ఉంటాయి పువ్వుల రేట్లనమాట. సో, ఇక్కడ ద్వారానికైతే ఇంక పూజించుకొని ఇక్కడికైతే వచ్చేసాను. సో, ఇది గూడా బాగానే ఉడికిపోయింది. ఉడికిపోగానే ఇంక చక్కెర యాడ్ చేసేసుకుంటున్నాను. చక్కెర గూడా నేను జస్ట్ అంచనా ప్రకారం ఏసేసుకుంటాను. సో, టేస్ట్ అయితే చూడకూడదు. ఎందుకంటే మనం ప్రసాదం పెడతాం గాబట్టి. సో, ఎక్కువ స్వీట్‌నెస్ అయితే చేయనులేండి. జస్ట్ నార్మల్‌గా అయితే స్వీటే చేస్తాను. సో, ఇప్పటివరకైతే స్వీట్ సరిపడలేదని మాత్రం యాడ్ చేయలేదు మళ్ళీ. సో, అంచనా ప్రకారంగా యాడ్ చేస్తేనే ఇంక అలానే ఇంకా అదే సెట్ అయిపోతుంది. సరిపోతుంది. ఇంకా లాస్ట్‌లో కొంచెం ఘీ యాడ్ చేసిన, ఎలాచీ గూడా దంచి వేసుకున్నాను. సో, మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అట్లా బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామనమాట. సో, ఇక్కడొచ్చేసి ధూపం అయితే వేసుకుంటున్నాను. సో, ధూపానికైతే నేను ఆల్రెడీ బొగ్గులు తెచ్చి ఎండబెట్టి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో, అవి డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా బాగా మంటలో కాలిన తర్వాతకి మనం కుంభట్లో తీసుకొని గాలి అంటే ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే మనకి కరెక్ట్‌గా బొగ్గులనేవి రెడీ అయిపోతాయన్నమాట. సో, పూజ అయ్యే లోపల అవైతే రెడీ అయిపోతాయి. సో, ఈ లోపలైతే పూజకి అంత ప్రిపరేషన్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ లోపల బొగ్గులు గూడా రెడీ అయిపోతాయన్నమాట. నేనైతే అంటే దేవుడి దగ్గరికెళ్ళి కూర్చొని పూజ చేసేటప్పుడు మళ్ళీ నేను అస్సలు లేవను మిడిల్‌లో కూడా. సో, అందుకే నేను అన్నీ దగ్గర తెచ్చి పెట్టి కూర్చున్నాక అన్నీ ఉన్నాయా లేవా అని ఒకసారి చూసుకున్నాకనే కూర్చుంటాను. వన్స్ కూర్చున్నాక మళ్ళీ నేను లెగననమాట. సో, ఎవరైనా సరే పూజ దగ్గర కూర్చున్నప్పుడు మళ్ళీ లెగకండి.
ఏమైనా ఉంటే అన్నీ ముందే పెట్టుకొని ఆ తర్వాత కూర్చోండి. సో, ప్రశాంతంగా కంప్లీట్ అయిన వరకు అది తేవాలి, ఇది తేవాలని మాత్రం మైండ్‌లో పెట్టుకోకుండా ప్రశాంతంగా పూజ చేసుకోండి. సో, అందుకే ఇక్కడ ముందైతే ప్రసాదాలు గూడా తీసుకొనెళ్ళి పెట్టేస్తున్నా. అంటే ఇప్పుడే పెట్టుకోను. దీపం అంతా పెట్టుకున్నాకనే పెడతాను. బట్ పక్కన పెట్టుకుంటాననమాట. సో, ఇంక మనకి నెక్స్ట్ వీకే వరలక్ష్మి వ్రతం కాబట్టి, సో, దానికి ముందైతే నేను నా దగ్గర ఏమేమున్నాయి, ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి అవన్నీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా. సో, నెక్స్ట్ వీక్ కల్లా నేనైతే ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేసి పెడతాను, పోస్ట్ చేస్తాను. సో, ఇన్‌కేస్ ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. సో, ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. సో, ఇంకిక్కడొచ్చేసి అవన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇక ఫ్లవర్స్ అన్నిటికును పెట్టేసుకుంటున్నాననమాట. సో, ముందు రోజు అన్నీ చేసుకోవడం వల్ల కొంచెం నాకు ఆ పనంతా తప్పింది. సో, ఇక్కడైతే నేను దీపాలైతే ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఉంటా. సో, 2, 3 సెట్స్ ఉన్నాయి. సో, దానివల్ల నేను చేంజ్ చేస్తూ ఉంటాననమాట. సో, ఇక్కడైతే నేను ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాతకి మాత్రం అంటే దీపం వెలిగించాక అస్సలు చేయి పెట్టొద్దండి ఆయిల్‌లో. అంటే మనం ఒత్తులు సెట్ చేయడం అలా అస్సలు చేయకూడదు దీపం పెట్టాక. సో, ఏదైనా దీపం పెట్టక ముందే మనం సెట్ చేసుకొని దీపాలైతే వెలిగించుకోవాలి. సో, ఇక్కడ అగరబత్తి గానీ లేదా ఏకహారతితోటైనా సరే వెలిగించుకోవాలనమాట. సో, ఈ లోపల బొగ్గులు కూడా రెడీ అయిపోయినాయి కాబట్టి నేను ధూపం కూడా వేసేసుకుంటున్నాను. ఇల్లు మొత్తం ధూపం వేస్తానండి. సో, నెగెటివ్ ఎనర్జీ ఉన్నా సరే అంతా పోతుంది ధూపం వల్ల. సో, ధూపం అయితే ఫుల్లుగా యేసుకుంటాను. సో, కిచెన్‌లో, దేవుడి మూల, బెడ్‌రూమ్, హాల్, ద్వారాలు ప్రతి ఒక్క రూమ్‌కేసుకుంటాను. సో, ఫైనల్‌గా అయితే హారతయితే ఇచ్చేస్తున్నాను. సో, ఆ దీపం వెలుగులో అయితే పూజ గది అసలు ఎంత బావుందో నేనసలు అనకూడదు. బట్ చాలా బాగా నచ్చింది నాకైతే. సో, పూజంతా మంచిగా కంప్లీట్ చేసేసుకున్నాను ఆ రోజు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే పూజ గదిలో అంటే ఎప్పుడును విభూది అలానే కుబేర కుంకుమ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో, దీపం పూజ అవ్వగానే ఖచ్చితంగా పెట్టుకుంటాననమాట ఎవ్రీడే. సో, అది పెట్టుకోవడం మంచిది. అలానే అందుకే నేను దేవుడి గదిలోనే పెట్టుకుంటాను. సో, ఫైనల్‌గా ఒక్కసారి నా పూజను చూసేసేయండి. సో, ఎవరు దిష్టి పెట్టకండి. మంచిగా మొక్కుకోండి. సో, మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఈ పూజ అయ్యేసరికి కొంచెం లేట్ అవ్వడం వల్ల ఫుల్ హెడేక్ అసలు. నేనైతే అసలు ఎక్కువగా టీ అంటే అలవాటు లేదు. ఇంతకు ముందు ఉండే. ఒకసారి స్టాప్ చేసేసాను. అప్పటినుంచి టీ జోలికెళ్ళొద్దు అని డిసైడ్ అయ్యాను. బట్ ఒక్కొక్కసారి హెడేక్ పీక్స్‌లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా టీ తాగాల్సిందేని. సో, అలా టీ తాగినప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకుంటాను. ఓన్లీ నాకు మాత్రమే చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకుంటా. డైలీ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయను టీ. టీ అంత మంచిది గాదు. టీ అయినా, కాఫీ అయినా. సో, కాఫీ అయితే నేను బ్లాక్ కాఫీకి షిఫ్ట్ అయిపోయాను. బట్ ఇప్పుడైతే టీ కంపల్సరీ. సో, టీ అయితే పెట్టేసుకుంటున్నాను. సో, ఇంకా నెక్స్ట్ ఏదైనా వీడియో చేయాలి అంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో, మన ఛానల్‌ని ఒకసారి విజిట్ చేయండి. నేనైతే చాలా యూజ్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అయితే వీడియోస్ చేశాను. సో, ఒకవేళ యూజ్ ఉంటే ఓపెన్ చేసి ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ ఈ వీడియోలో మీకు ఏ పార్ట్ నచ్చినా, ఏదైనా ఒక్క పాయింట్ నచ్చినా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీక్‌లో అయితే వరలక్ష్మి వ్రతం రిలేటెడ్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. సో, అవేవి మిస్ అవ్వకూడదనంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో, ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు చెప్పండి. అలానే నెక్స్ట్ వీక్ చాలా బిజీ అయిపోతారు కదా! జాగ్రత్తగా, ప్రశాంతంగా, మంచిగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోండి. సో, నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్. బై బై.